బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ చేతుల మీదుగా కండువాలు కప్పుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రొఫెసర్ గారు, రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు సార్, ఫిరాయింపు ఎక్కడిది, వారి జీతంలో నెలకు 5,000 రూపాయలు ఇప్పటికీ బీఆర్ఎస్ కు ఫండ్గా వెళుతోంది. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావే అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తూ ఉంటారు, మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతాం, అంతేగాని ఫిరాయింపులు జరగలేదు అంటూ ఉన్నారు. మరి దానా నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఎట్లా పోటీ చేశాడు? ఇప్పుడు దీనికి తోడు కడియం శ్రీహరి కూడా మాట అన్నాడు, మేము ఏ పార్టీలో ఉన్నామో స్పీకర్ నిర్ణయిస్తాడని. సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి. సో ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని. దానికి టైం లిమిట్ కూడా విధించారు. ఈ టైం లిమిట్ విధించరాదా అని ప్రెసిడెంట్ గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టులో ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ నడుస్తోంది. అది తేలితే ఇది కూడా తేలుతుంది, స్పీకర్ కూడా సమయం నిర్దేశించవచ్చా అని. బట్ ఏదైనా ఒక భయము అనుమానం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడ ఉప ఎన్నికలకు దారి తీస్తుందో అని. అన్నిట్లో కాకపోయినా ఇప్పుడు దానా నాగేందర్ కేసు అయితే క్లియర్. అందుకే దానా నాగేందర్ తొందరపడుతున్నాడు. మీరు చూడండి, మీకు జూబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నాడు. సో దానా నాగేందర్ చాలా పొలిటికల్లీ సావి కనుక ఆయనకు అర్థమైంది నా సీట్ ఎగిరిపోయే ప్రమాదం ఉంది అని. అందుకే ఆయన ముందే జాగ్రత్త పడి జూబ్లీ హిల్స్ నుంచి, ఎందుకంటే ఆయన డైరెక్ట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు. మిగతా వాళ్ళంటే పోనీ ఏదో కండువాలు కప్పుకున్నారు, అది జాతీయ జెండా కండువా, అది దేవుని కండువాడు, ఏదో అలా 1,00,000 మాటలు చెప్పచ్చు. రేవంత్ రెడ్డి అంటున్నట్లు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు అని ఏదైనా అనొచ్చు. కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు దానా నాగేంద్ర తప్పించుకోలేడు కదా, దట్స్ ఎ క్లియర్ కేసు కదా. ఇంకా ఎవరన్నా తప్పించుకోగలుగుతారు, దానా నాగేంద్ర తప్పించుకోలేడు. ఇంకా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఫారం ఇచ్చినాక ఇక కాదని ఎట్లంటారు? అందువల్ల ఫిరాయింపులు జరిగాయా జరగలేదా అనేది ముందు స్పీకర్ తేల్చాలి. స్పీకర్ ఒక్కసారి తేల్చాక మళ్ళీ కోర్టుల్లో నిలబడాలి, జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో కోర్టు భారతదేశంలో ఫిరాయింపులు ఎవరు అన్న దాంట్లో స్పష్టత లేదు అనేది అంటున్నారు. కానీ స్పష్టత ఉంది, మీకు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అని క్లియర్గా ఉంది. అంటే ఈ చర్యలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకుంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో గతంలో హాజరయ్యారు, ఇప్పుడు హాజరవుతలేరు. కాంగ్రెస్ హాజరైతే దాన్ని పార్టీ మెంబర్షిప్ స్వచ్ఛందంగా వదులుకున్నట్టు అవుతుందా? ఇవన్నీ కూడా కోర్టులు ఎప్పటికే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శరీరము బీఆర్ఎస్లో మనసు కాంగ్రెస్లో ఉంది అని అనుకోవాలా, లేదా ఉండడం కాంగ్రెస్లో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నట్టు నటిస్తున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తున్నారని, 5,000 రూపాయలు డొనేషన్ ఇస్తే ఆ పార్టీ సభ్యుడే సుప్రీంకోర్టు తీర్పు లెక్క లేదు ఇది. అంటే ఆ పార్టీకి కనుక చందా ఇస్తే ఆ పార్టీ వాడే అవుతాడు అని ఎక్కడా సుప్రీంకోర్టు తీర్పులు లేవు. చందాలు ఎవరైనా ఇవ్వచ్చు, ఆ పార్టీ వాళ్ళు ఇవ్వాలని ఏమున్నది, బయట వాళ్ళు కూడా ఇస్తారు కదా. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చందాల ఆధారంగా పార్టీలు ఉన్నాడా లేదా తేలుస్తారంటే అది నాకు తెలిసినంతవరకు అయితే ఏ సుప్రీంకోర్టు తీర్పులో లేదు. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అంటే ఏమిటి అని బోలెడు తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టు. ఆ తీర్పుల్లో ఎక్కడ చందా ఇచ్చిండో ఆ పార్టీకి ఇస్తే ఆ పార్టీయే, చందా ఇవ్వకపోతే ఆ పార్టీ కాదనేది ఎక్కర్లేదు. సో బట్ పాలిటిక్స్లో ఇలాగే నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ లేని ఉత్సాహంతో అన్యాయం ఫిరాయింపులు మాట్లాడతలేరు. వాళ్ళు చేసింది ఏంటి? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ తరఫున గెలిచాడు? కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లున్నాడు మంత్రిగా. సవితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ తరఫున గెలిచారు? కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఎట్లయ్యారు? మరి ఆ ఫిరాయింపులు చట్టబద్ధం, ధర్మబద్ధం, న్యాయబద్ధం. ఈ ఫిరాయింపులు కావని బీఆర్ఎస్ చెప్తే ఈ జనం ఏమనుకోవాలి? అందుకే రేవంత్ రెడ్డి ధైర్యం, దీన్ని ఎవడు పట్టించుకోడు. నీవు చెప్పిన ఇదే నీరజాక్ష. కేసీఆర్కి ఏం బుద్ధి చెప్తాడా రేవంత్? కేసీఆర్ చేస్తున్నామో అది పౌరోహిత్యం అవుతుంది, ఇంకోరు చేస్తున్నామో తప్పవుతుందా, ఇది ప్రజలంతా అమాయకులా అని రేవంత్ రెడ్డి నమ్మకం. ఎందుకంటే జరిగేది ఏది, వీళ్ళు అదే చేశారు, వాళ్ళు అదే చేస్తున్నారు కదా.